ఒక చిన్న గ్రామంలో మైఖేల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా మైఖేల్ ముందుండేవాడు. సైకిల్ చెడిపోయినా, బరువులు మోయాలన్నా, లేదా ఎవరికైనా బాధలో తోడు కావాలన్నా అందరికీ మైఖేలే గుర్తొచ్చేవాడు. మైఖేల్ ఎప్పుడూ ఎవరికీ కాదు అని చెప్పేవాడు కాదు. ఖచ్చితంగా సహాయం చేస్తాను అని చిరునవ్వుతో అనేవాడు. కాని ఇతరులకు సహాయం చేసే క్రమంలో మైఖేల్ తన స్వంత జీవితాన్ని నిర్లక్ష్యం చేశాడు. అతని ఇంటి తోట పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కిటికీలు పగిలిపోయాయి. ఇంటి పైకప్పు నుండి నీరు కారుతోంది. రోజు మొత్తం ఇతరుల కోసం కష్టపడి రాత్రికి అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. అతని తల్లి బాధపడుతూ, మైఖేల్, నువ్వు అందరికీ సహాయం చేస్తావు, కాని నీకు కష్టం వస్తే ఎవరూ రారేంటయ్యా అని అడిగేది. దానికి మైఖేల్, పర్వాలేదు అమ్మా, నా మంచితనాన్ని ఒకరోజు అందరూ గుర్తిస్తారు అని చెప్పేవాడు. ఒకరోజు సాయంత్రం పెద్ద తుఫాను వచ్చింది. అందరూ తమ వస్తువులను జాగ్రత్త చేసుకుంటున్నారు. మైఖేల్ కూడా బయటకు పరిగెత్తాడు. కాని తన ఇంటిని కాపాడుకోవడానికి కాదు, తన స్నేహితుడు ఆలివర్కు సహాయం చేయడానికి. ఆలివర్ వస్తువులన్నీ భద్రపరిచేసరికి చాలా సమయం పట్టింది. మైఖేల్ తన ఇంటికి తిరిగి వచ్చేసరికి గాలివానకి అతని తోట, బయట ఉన్న వస్తువులన్నీ పాడైపోయాయి. మైఖేల్ వర్షంలో తడుస్తూ తన పాడైపోయిన తోటను చూసి చాలా బాధపడ్డాడు. అప్పుడు అతని తల్లి వచ్చి, మైఖేల్, ఈరోజు నువ్వు అందరినీ కాపాడావు, కాని నీ వస్తువులను మాత్రం పోగొట్టుకున్నావు అంది. ఆ మాట మైఖేల్ మనసును కలిచివేసింది. మరుసటి రోజు మైఖేల్ తన గురువుగారి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. గురువుగారు ప్రవహిస్తున్న నదిని చూపిస్తూ ఇలా అన్నారు, మైఖేల్, ఈ నది చెట్లకు, పక్షులకు, జంతువులకు నీటిని ఇస్తుంది. కాని అది తన పరిధిని దాటి ప్రవహిస్తే వరద వచ్చి అన్నింటినీ నాశనం చేస్తుంది. హద్దులు లేని దయ నిన్ను నువ్వు నాశనం చేసుకోవడంతో సమానం. గురువుగారు మైఖేల్కు ఒక సలహా ఇచ్చారు. వచ్చే 7 రోజులు ఎవరైనా సహాయం అడిగితే వెంటనే సరే అనకు. ఆ పని చేయడం వల్ల నీ సమయం, నీ ప్రశాంతత పాడవుతుందా అని ఆలోచించు. అలా అయితే ధైర్యంగా ఈ రోజు కుదరదు అని చెప్పు. తొలిసారి కాదు అని చెప్పినప్పుడు. తర్వాతి రోజు ఆలివర్ మళ్లీ వచ్చి సహాయం అడిగాడు. మైఖేల్ అప్పుడు తన పాడైపోయిన ఇంటి కంచెను బాగు చేసుకుంటున్నాడు. గురువుగారి మాటలు గుర్తొచ్చి, మైఖేల్ నెమ్మదిగా, ఆలివర్, క్షమించు. ఈరోజు నా స్వంత పని ఉంది, కాబట్టి నేను నీకు సహాయం చేయలేను. కావాలంటే రేపు చూద్దాం అన్నాడు. ఆలివర్ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే మైఖేల్ ఎప్పుడూ కాదు అని చెప్పలేదు. మైఖేల్కు మొదట కొంచెం బాధగా అనిపించినా, ఆ రోజు తన ఇంటి పని పూర్తి చేసేసరికి అతనికి ఎంతో తృప్తి కలిగింది. మెల్లమెల్లగా మైఖేల్ తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ ఇతరుల కోసం అందుబాటులో ఉండటం మానేశాడు. దీనివల్ల ఒక అద్భుతం జరిగింది. ఊరి జనం మైఖేల్ను మరింత గౌరవించడం మొదలుపెట్టారు. ఆలివర్ తన పనులు తాను చేసుకోవడం నేర్చుకున్నాడు. ఎవరూ మైఖేల్ను ఒక వస్తువులా వాడుకోవడం మానేశారు. కొన్ని రోజుల తర్వాత గురువుగారు మైఖేల్ని చూడటానికి వచ్చారు. మైఖేల్ ముఖంలో ఇప్పుడు అలసట లేదు, ప్రశాంతత ఉంది. నువ్వు అందరికీ కాదు అని చెప్పడం వల్ల ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా అని గురువుగారు అడిగారు. మైఖేల్ నవ్వుతూ, లేదు గురువుగారు, ఇతరులకు కాదు అని చెప్పడం మొదలుపెట్టాకే నా జీవితం బాగుపడింది అన్నాడు. ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కాని మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తూ కాదు అని చెప్పడం స్వార్థం కాదు. అది మీ ఆత్మగౌరవం. మీరు మిమ్మల్ని గౌరవించుకున్నప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది.